కావ్యకంఠ గణపతి ముని గురించి మనం ఆ ముని యొక్క ప్రజ్ఞ ఎటువంటిదంటే ఆశువు ఆయన నవద్వీపం వెళ్ళి ఆ బయట నుంచుని ఉన్నట్ట. ఖురాన్ చూశారు. అక్కడ చూసి కొంచెం ఆలస్యంగా కూడా వచ్చాడు. కస్త్వం అన్నట్టు సంస్కృతంలో, అంత సంస్కృతంలో జరుగుతోంది విద్వాన్ మహాసభ. కుర్రాడు కదా, మర్యాదలు తెలియచ్చు తెలియకపోవచ్చు, కాస్త కుర్రపోగర ఒకటి ఉంటుంది కదా. అందుకని కస్త్వం అంటే కస్త్వం అన్నట్ట అధ్యక్షుడిని బట్టు. ఆయన వెంటనే తన చాతుర్యం చూపించిన సత్వర కవిత సవిత గౌడోకం కశ్చిద్ అంబికా దత్త అని పద్యంలో బట్టి చెప్పాడు శ్లోకం. ఇదే అహంకారం సరిపోదు, మంచి అభివ్యక్తి ఉండాలి. నన్ను ఎవరంటావా అని నేను ఏమిటో ఈయనకి తెలియాలి. అసలు పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బని తెలియాలి. సత్వర కవిత సవిత గౌడోకం కశ్చిద్ అంబికా దత్త అన్నట్టు. అతి త్వరగా కవిత్వం చెప్పడంలో సూర్యకిరణం ప్రసరించినంత వేగంగా ప్రసరిస్తాను నేను. గౌడ దేశానికి చెందినవాడిని, నా పేరు అంబికా దత్తుడు అన్నాడు. అందులో ఏమీ అబద్ధం లేదండి. ఏదో గర్వంతో మాట్లాడింది, అది 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 సత్యం. సత్య సరస్వతి లాంటి మాట మాట్లాడే. సత్వర కవిత సవిత సూర్యకిరణం కొన్ని వందల కిలోమీటర్లు, వందల కాదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి. ఎంత తొందరగా వచ్చి భూమి మీద పడుతుంది, అంత వేగంగా కవిత్వం చెప్పగలను. కవిత అన్నాడు కాబట్టి సవిత అన్నాడు. సవిత అంటే సూర్యుడు. గౌడోకం, నేను గౌడ దేశానికి చెందినవాడిని. గౌడ దేశం అంటే ఒరిస్సా పక్క ప్రాంతం ఏదో అంటారు అలా. కశ్చిద్ అంబికా దత్త, సర్లే ఇంకా మా ఇంటి పేరు గోత్రాలు చతుస్సాగర పర్యంతం ఇవన్నీ ఎందుకులే, అంబికా దత్త. అంతేగాని ఎవడు వాడు నన్నే ఎవరు నువ్వు అంటాడా గెంటేయండి అని అలా. ఒక్కోసారి పిల్లల్లో విచిత్రమైన పాండిత్యం ఉంటుంది. అది బయటపడాలి అంటే వాడి పొగరికి పొగరగా చెప్పాలి సమాధానం. పొగరు కలిస్తేనే మంచి రుచి పచ్చడి. వెలక్కాయలో ఒగరు ఉంటుంది, పొగరు ఉంటుంది. మరి తిన్నా కంఠం కూడా ఒగరగానే ఉంటుంది. మరి తినాలి. ఏమీ తిన్నవాడు దేనికి పనికిరాడు. సత్వర కవిత సవిత గౌడోకం కశ్చిద్ అంబికా దత్త. ఇప్పుడు ఇందులో 2 పాదాలు అయింది. ఒక్క క్షణం ఆలస్యమైతే ఆయన మిగిలిన 2 పాదాలు కూడా పూర్తి చేసేవాడే. పూర్తి చేయలేనివాడు పద్యం అందుకోడు. కానీ మన గణపతి ముని తెలుగువాడండి. కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షి దగ్గర జీవితాంతం గడిపిన మహానుభావుడు. ఆ మిగిలిన 2 పాదాలు ఈయన అందుకున్నాడు. వెంటనే తన గురించి తను సత్వర కవిత సవిత గౌడోకం కశ్చిద్ అంబికా దత్త అనే గణపతిరితి కవి కులపతిరతి దక్షో దక్షిణాత్యోకం అన్నాడండి. శీర్ఘలై సరిపోలే. గణపతిరితి కవి కులపతిరతి దక్షో దక్షిణాత్యోకం అని వచనంలో భవాంతు దత్త అహంతు ఔరసహ అన్నట్టు. అయ్యో ఏమి పాండిత్యవారు, అంత పెద్దవాడు. ఆ కురాన్ రమ్మనండి, లోపలికి రమ్మనండి, ముద్దు వస్తున్నాడు అన్నట్టు. 9 ఏళ్ల బ్రహ్మచారి ముద్దురాకి ఏమవుతాడు. ఇది పాండిత్యం. గణపతి రీతి కవి కులపతికి, ఆయన పేరు గణపతి. గణపతి అనుగ్రహం వల్ల ఆయన జన్మించాడు. కవి కులపతికి, నేను కవి కులానికి వీడు 9 ఏళ్ల అబ్బాయి పతే కవి కులపతి. అసలు కవి కుల గురువుని కాళిదాసుకుందన్నమాట. ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది, బాగుంది, అవసరం చెబుతాడు. ఊరికే పెట్టుకున్న పేర్లు కావు. గణపతి అయిన పేరు గల కవి కులపతి. పైగా గణపతి కూడా కవి కులపతి. ఎందుకని గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. కవీనాం కవి అన్నారు గణపతిని. అయితే పునః ఆ గణపతి అనుకున్న కవి కులపతి. ఈ నెలకు కవి కులపతి, ఈయన పేరు గణపతి. ఎక్కడా తేడా లేని మంచి పోలిక. గణపతి రీతి కవి కులపతికి అతి దక్షో దాక్షిణాత్యోకం. ఈ మాట ఎందుకంటే పూర్వం సంస్కృత భాష దేశమంతా రాజసన్మానాలు పొందుతున్న కాలంలో ఎక్కువ ప్రభావం అంతా ఉత్తర దేశంలోనే ఏర్పడింది, దక్షిణ దేశంలో తక్కువ. ఒక శంకరాచార్య స్వామి జన్మించే వరకు తక్కువనే చెప్పాలి. శంకరాచార్య స్వామి జన్మించి వేదములకు ఉపనిషత్తులకు భగవద్గీతకి అద్భుతమైన భాష్యం రాసి ఉత్తర దేశమంతా సంచరించి సర్వజ్ఞ పీఠాన్ని కాశ్మీర్ పీఠాన్ని ఇక్కడ కేరళలో పుట్టిన మహానుభావుడు, కాలెట్లో పుట్టినవాడు కన్యాకుమారిలో కాలెట్టేసరికి అప్పుడు దాక్షిణాత్యులు అంటే ఏమిటో తెలిసి వచ్చింది వాళ్ళకి. ఆశ్చర్యాన్ని గమనించండి. అవతార పురుషులందరూ ఉత్తర భారతదేశంలో అవతరించారు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు అందరూ. జగద్గురువులైన వాడు శంకరాచార్య స్వామి, రామానుజస్వామి, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు
అందరూ ఇక్కడ అవతరించారు దక్షిణ భారతదేశం. నారాయణ గురు వీళ్ళందరూ దక్షిణ భారతదేశం. అంచేత భారతదేశంలో ఎక్కడ ఏమో తేడా లేవు. జగద్గురువులకి భగవంతుడికి తేడా ఏముందండి? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రహ్మే, ఇంక మళ్ళీ చెప్పక్కర్లేదు ఆయనకి. ఈయన బ్రహ్మజ్ఞానం ఉంది అనకల, ఆయన సాక్షాత్ పరబ్రహ్మ అంతే. అంచేది ఎక్కడా తేడా జరగల. దేశం అంతా పవిత్రమే. కానీ ఒక చిన్న చూపు ఉండేది. మీకు ఆశ్చర్యం కావచ్చు, స్వాతంత్ర్యం వచ్చాక దాక్షిణాత్య ప్రధానమంత్రి అయ్యే వరకు ఈ చిన్నచూపు ఉంది. ఎన్టీ రామారావు రాజకీయాల్లో పైకి వచ్చే వరకు దక్షిణ భారతదేశం పట్ల చిన్నచూపు ఉంది. ముఖ్యంగా తెలుగువాడు అంటే మద్రాసి వాడు అనేవారు. అంతో ఎంతో తమిళ వాళ్ళని గౌరవించేవారు, కానీ మన ఎవరు గౌరవించలేదు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చాక తెలుగువాడు అని మొదలైందండి. మరి నిజంగా ఆయనకు రుణపడి ఉన్నాం మనం, ఆ గుర్తింపు తీసుకొచ్చినాం. సరే, ఇప్పుడు దక్షిణ భారతదేశ రాజకీయ నాయకులే రాజకీయాలను కూడా పరిపాలించే స్థితి వచ్చేసింది. అసలు ఒకప్పుడు అది ఉంది. నవద్వీపం గణపతి ముని కాలంలో బాగా ఎక్కువ ఉంది. 100 ఏళ్ల క్రితం మాట కదా ఇదంతా. అందుకని అతి దక్షో దాక్షిణాచోహం, ఏదో గౌడ దేశం ఉత్తర దేశం నువ్వు చెప్పక్కల. మేము దక్షిణ భారతదేశం వాళ్ళు కూడా గట్టివాళ్ళు, నేను చాలా దక్షుణ్ణి, కావాలంటే పరీక్ష చేసుకో. అగో ఆ పరీక్షే వధూశ్వశరమిచ్చతి లాంటివన్నీ ఇదివరకు ఇచ్చిన మనం చెప్పుకున్న భాగాలండి. వస్తరే స్వేకదా గౌరీ పతివక్త్రం నపశ్యతి అనే సమస్యలు చెప్పుకున్నాం. అవన్నీ అక్కడమే మరి ఆ పరీక్ష. మరి నెగ్గే ఆత్మవిశ్వాసం కలిగిన వాడు కాబట్టి అలా మాట్లాడాడు. ఇందులో చమత్కారం ఏమిటంటే, నేను అతిదక్షుణ్ణి దాక్షిణాచ్యుణ్ణి గణపతిని కవికులపతిని అని చెప్పడం కంటే కూడా భవాంతు దత్త అహంతు ఔరసహ అని అక్కడ పడిపోయాడు ఆయన. అమ్మ వీడు ఇల్లు బంగారంగా, నా పేరులో కూడా తప్పట్టుకున్నాడు రా. అంబికా దత్త అంటే ఏమిటండి? అంబిక అంటే పార్వతీదేవి. అంబిక అంటే ఏదో దర్బార్బత్తి అనుకోకండి, అమ్మవారి పేరు దర్బార్బత్తికి పెట్టారు. అందుకని ఇప్పుడు కుర్రాళ్ళు ఎవరన్నా అంబిక అంటే ఎవరన్నా దర్బార్బత్తి అంటారు. రాముడు భార్య ఎవరంటే నయనతార అంటారు. మన కర్మ అలా వచ్చేసింది. ఆశ్చర్యమే లేదు. శ్రీరాముడు భార్య ఏమంటే నయనతారండి. అందుకని అంబిక ఏమిటంటే దర్బార్బత్తి అండి. దర్బార్బత్తికి అంబిక పేరు పెట్టారు, ఎందుకంటే వారు అంబికాదేవికి భక్తులు కాబట్టి. మనకి అందుకని అంబిక అంటే పార్వతీదేవి, అంబిక దత్త అంటే మామూలుగా అర్థం తీసుకుంటే పార్వతీదేవికి దత్తుడు. ఎప్పుడు ఆస్తులు లెక్కలు వచ్చినప్పుడు కడుపున పుట్టిన కుమారుడికి ఉన్న హక్కు దత్తుడికి ఉండదు. 10 మంది కుమారులు చెప్పారు. మనకి కన్న పిల్లలే కాకుండా వేరే పిల్లల్ని మనం పెంచుకోవచ్చు, రోడ్డు మీద వాడిని తెచ్చి పెంచుకోవచ్చు, ఎవరైనా అనాథ అయిపోతే తీసుకురావచ్చు. అంతేకాదు, ఎవరికైనా తల్లిదండ్రి లేకపోతే మనం ఉపనయనం చేస్తే వారికి మనం తండ్రి అవుతాం, చేయొచ్చు. కానీ హక్కులు ఇప్పుడు మీరు ఊళ్ళో వాళ్ళందరికీ ఉపనయనాలు చేసి రోడ్డు మీద వాళ్ళందరినీ తీసుకొచ్చి పెంచుకుని కన్న కొడుకులతో సమానంగా వాటా ఇస్తామంటే కన్న కొడుకులు ఊరుకోరు. 16 వాటాలు చేస్తా ఉన్న ఎకరం భూమిని అంటారు వాడు. అప్పుడు చట్టం కూడా ఏం చెబుతుందంటే 10 మంది కొడుకులు ఉన్న శాస్త్రం ప్రకారం ఔరసుడు అంటే శాస్త్ర ప్రకారం వివాహం చేసుకున్న భార్య ఎందు పుట్టినవాడు ఔరసుడు. అంటే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంటే కుదరదు. ఇప్పుడు చట్టం అంటే శాస్త్రం, ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ కూడా కావాలి. హిందువులు హిందూ సంప్రదాయం, ముస్లింలు ముస్లిం సంప్రదాయం, ఆ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలి. వారికి ఉన్న ఆస్తి హక్కు దత్తుడికి ఉండదు. దెబ్బలాడడానికి వీల్లేదు. దత్తుడే. లోకంలో 100 మంది మీద జాలేసి మనం వాళ్ళకి ఏవో సౌకర్యాలు కల్పిస్తాం, వాళ్ళందరూ అసలు కుమారుడితో పాటు ఆస్తి పంచుకుంటారంటే అలాగా. అందుకని పార్వతీదేవికి నువ్వు దత్తుడు అయ్యా, నేను ఔరస్సుండే అన్నారు. ఔరస్సు అంటే కడుపున పుట్టినవాడి. నిజంగానండి గణపతి కడుపున పుట్టినవాడే. మనం ఏదో నలుగుపిండి బొమ్మ చేసింది అనుకుంటాం, కానీ అసలు కథ ఏమిటంటే గణపతి కథలో మీకు బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. శివపార్వతుల సంగమం జరిగేటువంటి కాలంలో, నన్ను మన్నించండి అమ్మవారి గురించి మాట్లాడుతున్నందుకు, కానీ మరి ఉన్న విషయం చెప్పాలి కదా. శివపార్వతులు ఆనందంగా ఏకాంతంగా సంగమిస్తున్నటువంటి సమయంలో దేవతలకు భయం వేసింది. అయ్య బాబోయ్, శివ తేజస్సుకు పుట్టేవాడు మనకి శత్రువు అవుతాడు. మన వీడికి ఎంతసేపు ఈ అనుమానం ఉన్న పెద్ద మనుషులకి ఇంతే. శివుడికి పుట్టినవాడు దేవతలకు శత్రువు అవడం ఏమిటండి? వీళ్ళ అజ్ఞానం అలా ఉంటుంది, భయం. ఏమో ఎందుకు వచ్చింది అంటే ఇంక వీళ్ళు అసలు వీళ్ళకి పిల్లలు కలగకుండా చేసేద్దాం, ఎంత కుతంత్రమైన ఆలోచనలు ఉంటాయి దేవలోకాల్లో కూడా అని ప్రయత్నించి అగ్నిదేవుడు పంపించారు పనిగట్టుకుని అక్కడికి. వాళ్ళ సంగమాన్ని నువ్వు ఏదో భంగం చేయి, గొడవ పెట్టు, ఇబ్బంది పెట్టు, జరగకుండా చూడు. ఏమిటండి, దేవతలైనంత మాత్రాన్ని భార్యాభర్తలు కాదండి. అంత క్షోభపడింది అమ్మవారు. పైగా అమ్మవారు ఆశించింది ఈ భౌతికమైన సంగమం కాదు, శివుడితో సమానమైన సంతానం. ఆ పవిత్ర సంతానాన్ని ఊహిస్తూ ఆవిడ మనస్సులో ఉంది, ఆ తేజోవంతమైన సంతానాన్ని. ఆ స్థితిలో తేజపతనం జరిగే సమయంలో అగ్ని వచ్చి ఏదో ఇబ్బంది పెట్టాడు.
శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తలుపులు కొట్టేస్తే ఏం చేస్తారు? ఏదో ఆపద వచ్చింది అనుకున్నారు పాపం. లోకాలను కాపాడటం ముఖ్యం. వాస్తవంగా బ్రహ్మాండ పురాణంలో ఉండి జరిగిన ఘట్టం. శివుడు బయటికి వెళ్ళిపోయాడు, కానీ అమ్మవారికి ఆ మనస్సులో క్షోభం ఉండిపోయింది. అది పక్షుల్ని కూడా ఆ సమయంలో విడదీయకూడదు, మృగాలను కూడా విడదీయకూడదు, మానవుల్ని అందున పార్వతీ పరమేశ్వరులను విడదీయడం ఎంత పాపం అండి. వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళ భయంతో. భయం ఎంత పనైనా చేయిస్తుంది మనుషుల చేత. పాపం అమ్మవారికి ఆ మనస్సులో అది ఉండిపోయి మంచి కుమారుణ్ణి పొందలేకపోయిన బాధ ఉండిపోయి, సరే ఆ ఎలాగో స్నానానికి వెళ్ళిపోతారు ఆ సందర్భం తర్వాత, కాబట్టి స్నానానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఈయన బయటికి వెళ్ళిపోయాడు. ఆ స్నానం చేస్తూ కూడా అయ్యో నాకు పుట్టబోయే తేజోవంతులైన కుమారుడు ఆగిపోయాడే అన్న భావనతో అంతటి జగన్మాతమ్మ మనందరికీ వరాలిచ్చి ఆవిడకు కూడా ఎంత శోకం ఉందో చూడండి. ఆ గర్భంలో బాధ. అక్కడున్న శనగపిండి బొతో బొమ్మ చేసింది. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లవాడు ఆమె కొడుకా కాదా? గర్భాన పుట్టినవాడా కాదా? ఆ బొమ్మ చాలా అందంగా వచ్చింది. ఇంత అందమైన బొమ్మకి ప్రాణం పోయిపోతే ఎలాగానే ప్రాణం పోసింది. ఆయనే వినాయకుడు. తర్వాత సరే గజాసుర సంహారం, గజముఖం, అవన్నీ తర్వాత విషయం. మొత్తం మరి ఆవిడ పూర్తిగా శారీరకంగా మానసికంగా వాంఛించడం వల్ల పుట్టిన కొడుకు ఔరసులు కాకపోతే ఎలా అవుతారు? అందుకని గణపతిరితి కవి కులపతి రతి దక్షో దాక్షిణాత్యోహం భవంతు దత్తక అహంతు ఔరసక అన్నట్టు. నువ్వు దత్తుడవయ్యా, నేను మాత్రం వారసునే అన్నట్టు. ఏమి చాతుర్యాలండి మనుషులు. ముక్కక మొక్క విరగేయడం అంటే అది. అటువంటి పండితులు కవులు పుట్టిన దేశం తెలుగుదేశం అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ శ్లోకాలు పద్యాలు వినడం ద్వారా, ఈ చమత్కారాల ద్వారా మనం దాన్ని నిలబెట్టుకోగలగాలి.